కాసిం రాజు అంటే తెలంగాణలో హింస ప్రజలపైన క్రూరమైన హింస చేసిన వ్యక్తి. వాళ్ళతో పోలుస్తున్నారా? నేనేమంటున్నా అంటే నేరాల యొక్క స్వభావం మారింది. నేర స్వభావం అనేటటువంటిది ఇంతకుముందు ఉన్నటువంటి స్వభావం మారింది. ఈరోజు చాలా రకాలైనటువంటి నేర స్వభావాలు అనేటటువంటివి చూసినాం. నేను ఈరోజు మీకు చాలా విషయాలు కనుక మనం మాట్లాడుకుంటే ఈ యొక్క కాసిం రజ్వీ పరిపాలనలో నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు ఒక 5-6 మంది పేర్లు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ 5-6 మంది అధికారులు ఏ విధంగా ఈ రాష్ట్రం మీద పడి దోచుకున్నారు అనేటటువంటిది ఈరోజు సమాజంలో చర్చ జరుగుతుంది కదా. 5-6 మంది పేర్లు చెప్తేనే మిగతా ఐఏఎస్ అధికారులు అవాకయ్యే పరిస్థితి ఉంది కదా. మరి ఆ పరిస్థితి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇవన్నీ కూడా వదిలిపెట్టండి. అలాంటి వారిపైన ఈ గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుందా అనుకుంటారా మీరు? ఇప్పుడు నేనేమంటున్నా, 4 అధికారులను ఒక ఉదాహరణకు సోమేష్ కుమార్ లాంటి వ్యక్తిని కావచ్చు, రజత్ కుమార్ లాంటి వ్యక్తిని కావచ్చు, లేకపోతే ఇంకొక అరవింద్ కుమార్ లాంటి వ్యక్తిని కావచ్చు, ఈరోజు ఇంటిబాట పట్టించారు. ఒకటి. రెండవది, నేను ఆశ్చర్యకరమైనటువంటి విషయం నీకు ఎందుకు చెప్తున్నా అంటే, తెలుసో తెలియకనో ఈ ఐఏఎస్ అధికారులు ఈ విధంగా దోపిడీకి పాల్పడడం ఏంటి అని అంటే, నీకు చాలామంది ఐఏఎస్ అధికారులు తెలుసు, ఐపీఎస్ అధికారులు తెలుసు. ప్రశాసన్ నగర్లో ఒక ఇల్లు ఉండడం అనేటటువంటిది ఐఏఎస్ అధికారి గౌరవాన్ని పెంచుతుంది. అరే మనం ఒక్కొక్క సర్కిల్లో ఉంటాము, ఏదో తీసుకుపోయి మనలాగా దిల్సునార్లోనో లేకపోతే ఇంకో దగ్గరనో ఓల్డ్ సిటీలో ఉంటే వాళ్ళ యొక్క గౌరవం పెరగదు. నేను అంతవరకు యాక్సెప్ట్ చేస్తాను. కానీ మీరు ఒక ఐఏఎస్ అధికారి ఉండి 100 ఎకరాలు భూములు కొని వ్యవసాయం చేసి ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చి ఈ రాష్ట్రములో ఒక ఐఏఎస్ అధికారి ఇంట్లో ఒక పార్టీకి సంబంధించినటువంటి వేలాది కోట్ల రూపాయలు దొరికినాయంటే వీళ్ళని ఐఏఎస్ అధికారులు అనాలనా, కాసిం రజ్వీ అనాలనా, బందిపోటు దొంగలు అనాలనా, ఏమనాలా మీరు చెప్పండి నాకు. కానీ మీరు మాట్లాడుతున్న ప్రతి మాటలో ఒక రకమైన కోపం, అణచిపెట్టుకున్న కోపం ప్రతి పదవులో అట్లా వ్యక్తం అవుతుంది. అంతే ఎందుకు అంటే అన్న, తెలంగాణ ఉద్యమంలో మనము ఆవేదన అనేటటువంటి ఉంటుంది. వ్యక్తిగతంగా ఏ ఆంధ్రవాడు నిన్ను ముంచలేదు, ఏ ఆంధ్రవాడు నన్ను ముంచలేదు. కానీ ఓవరాల్గా ఈ యొక్క వ్యవస్థలో వాళ్ళ యొక్క ప్రాబల్యం కానీ, వాళ్ళ యొక్క కళాశాలలు కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ కంపెనీలు కానీ, ఇంకోటి కానీ అన్ని విషయాలలో కూడా ఆంధ్రోడు అంటేనే సరే మన సారే చెప్పిండు కదా, లంకలో ఉట్టేటివన్నీ కోతులు అనేటటువంటివి. నేను అట్లా మాట్లాడతలేను. కానీ నేను ఈరోజు ఏం చెప్తున్నా అంటే, ఒక ఉదాహరణ చెప్తా. ఈరోజు చెప్పులు కొంటే ఇన్సూరెన్స్ ఉంది, బూట్లు కొంటే ఇన్సూరెన్స్ ఉంది, వాచ్ కొంటే ఇన్సూరెన్స్ ఉంది. నువ్వు 1,00,00,000 కోట్ల రూపాయలు పెట్టినటువంటి కాళేశ్వరానికి ఆ కూలిపోవడానికి కారణం ఎవడు? దాన్ని రిపేర్ చేసే బాధ్యత ఎవరిది? కనీసం దానికి ఏమైనా ఇన్సూరెన్స్ పాడైందా? ఎవడు నోరు తెరిచే పరిస్థితి లేదు. మరి దీన్ని ఏమనాలో చెప్పు. ఇక్కడ వద్దాం మనం. ఈ ప్రశ్నించాలి కదా, ప్రశ్నిస్తున్నారు. మీరు ఆంధ్రజ్యోతిలో మళ్ళీ అనుకూలంగా ఎందుకు రాశారు? ఎస్, కరెక్ట్. నేనేమంటున్నా అంటే, తెలంగాణ ఈ యొక్క ఇంటర్మీడియట్ వ్యవహారము ఇదంతా వచ్చిన తర్వాత నేను 2-3 విషయాలు మీకు చెప్పాలి. ఒకటి, ఇంటర్మీడియట్ సంక్షోభం. 2, జోనల్ వ్యవస్థ రద్దు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ కూడా తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలు కోల్పోయినటువంటి సందర్భంలో మొట్టమొదట ఏదైతే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులకు సంబంధించినటువంటి పంపిణీ విషయంలో ఏదైతే కమిటీ తేల్చలేదో ఆ కమిటీ పట్ల రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేసిందో దానిపైన మొట్టమొదట రౌండ్ టేబుల్ పెట్టి స్పందించినటువంటిది మధుసూదన్ రెడ్డి. రెండవ అనేక విషయాల్లో స్పందించిన. ఎప్పుడైతే సరూర్ నగర్ సభలో నా యొక్క ఆవేశము బయటపడ్డదో నాతో పాటు ఇంకిద్దరు ఆవేశం వచ్చింది. ఆ ఇద్దరు యొక్క చరిత్ర ఒక్కసారి తెలుసుకుంటే మనం మిగతా విషయాలు తెలుసుకోవడం ఈజీ అవుతుంది. ఒక వ్యక్తి ఏసీబీ ఆఫీస్కి పోయి ఛాయ్ తాగి వచ్చిండు. సరే, దాంట్లో ఆయన బలహీనతన, కాలు పట్టుకున్నాడా, చేతులు పట్టుకున్నాడా, కనికరించినా, దట్ ఈస్. నాంపల్లి చౌరాస్తాలో ఒక పాస్పోర్ట్లకు సంబంధించినటువంటి కేసులో మా ఉద్యోగ సంఘాల నాయకుడు ఒక పెద్ద ఆయనని టాస్క్ ఫోర్స్ వాళ్ళు లిఫ్ట్ చేసారు. రాత్రికి పెట్టుకున్నారు, ఉదయం వదిలిపెట్టారు. అట్లా నాకు కూడా చాలామంది చెప్పిండ్రు, నువ్వు అనవసరంగా జీవితం పోతుంది, నాశనం అవుతావు, లేకపోతే నిన్ను వేధిస్తారు, వెంటాడతారు అని చెప్పితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి మంత్రి, 2 మంత్రుల్లో ఒక మంత్రి, ఎందుకంటే రాష్ట్రంలో నా దృష్టిలో 9.5 సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రి, 2 మంత్రులు ఉన్నారని నేను భావిస్తా. ఎక్కడికి పోయినా ఈరోజు కూడా దానికి కట్టుబడి ఉన్నా. ఆ 2 మంత్రుల్లో ఒక మంత్రి నాకు చెప్పాడు, మేమేదో పొరపాటున మిస్ఫైర్ అయింది, మా యొక్క బుల్లెట్ అనేటటువంటిది లక్ష్యం నువ్వు కాదు, కానీ అది బుల్లెట్ ఫైర్ అయింది, అది చేయకుండా ఉండాల్సినటువంటి పని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల్లో అది ఒక రాంగ్ సంకేతం పోయింది, కాబట్టి దాన్ని మర్చిపోదాము,
మనం కలిసి పనిచేద్దాము, సమస్యల పరిష్కారం కోసం కృషి చేద్దామంటే నేను సరెండర్ అయిన మాట వాస్తవము. నేను నీ దగ్గర కన్ఫెస్ అవుతున్నా, నేను సరెండర్ అయినా ఆ రోజు సరెండర్ అయ్యి ఆ ప్రభుత్వానికి సూచనలు చేసిన, సలహాలు ఇచ్చిన, తర్వాత ఆ ప్రభుత్వం చెప్పినటువంటి పనులు చేసిన, ఆ ప్రభుత్వం నన్ను చాకిరీ చేయమంటే చాకిరీ కూడా చేసిన, 2-3 ఎమ్మెల్సీల్లో గెలిపించేటటువంటి దాంట్లో నువ్వు కార్యకర్తగా పనిచేయాలంటే కూడా నేను పనిచేసిన. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే నీలాంటి పెద్దవాళ్ళు 1-2 చెప్పి నాకు చెప్పిన విషయం కూడా చెప్తా, మీరు ఆశ్చర్యపోతారు. అరే బాబు, నీకు అర్థమైతే లేదు, నువ్వు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ ఉంది నీకు. ఈ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్, ఆ తర్వాత కాబోయేటటువంటి ముఖ్యమంత్రి హిమాంశురావు. 60 సంవత్సరాల ఈ పరిపాలనలో నువ్వు బతికి బట్ట ఎక్కడ కడతావురా నాయన? కాబట్టి నువ్వు సరెండర్ కావడం తప్ప మార్గం లేదంటే నేను సరెండర్ అయిన తర్వాత కూడా నేను ఏమనుకున్నా అంటే జనరల్గా ఎవరినన్నా కాళ్ళు పట్టుకుంటే క్షమిస్తారు, కానీ ఈ యొక్క కుటుంబం అనేటటువంటిది లేదా ఈ జాతి అనేటటువంటిది ఎవరిని కూడా క్షమించినటువంటి దాఖలాలు పోలేదు. ఏ మంత్రి అయితే కేసీఆర్ ముందు కూర్చోబెట్టి నీ సమస్యలు పరిష్కారం అవుతాయని చూపించిండో ఆయన కూడా ముఖం చాటేసినటువంటి పరిస్థితి. అవన్నీ కూడా నేను పెద్ద కేర్ చేయలే. ఇవన్నీ కాకుండా నేను ఇక గొప్ప విషయం చెప్తా మీకు. ఈ రాష్ట్రంలో ఐపీఎస్ కనిపించని 4వ సింహాన్ని ఏమంటారు? పోలీస్. ఈ రాష్ట్రంలో కనిపించని 4వ సింహాన్ని బ్రోకర్ అంటారు. అని కనిపించని 4వ సింహం అనేటటువంటిది నేను చిన్న పోలీసుల గురించి చెప్తలేను, ఇండియన్ పోలీస్ సర్వీస్ గురించి చెప్తున్నా. టి ప్రభాకర్ రావు అనేటటువంటి ఒక బ్రోకర్ నా మీద చేసినటువంటి దాడి, ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో ఉన్న 5-6 మంది లేడీస్ని పిలిచి వీని మీద ఏదో ఒకటి తప్పుడు కేసు పెట్టండి అని చెప్పి పెట్టించి సిద్దిపేటలో, హనుమకొండలో, వరంగల్లో, బేగం బజార్లో ఈ విధంగా 5-6 కేసులు నా మీద బనాయించిండ్రంటే వాని పోలీస్ అంటామా బ్రోకర్ అంటామా మీరే చెప్పండి. ఇంత జరిగిందా? ఇది ఇప్పటికీ కేసులు ఉన్నాయి కదా. అంటే ఎందుకు అంతమంది ఎందుకు పెట్టించారు? నేనేమంటున్నా, ఒకటి వీడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఏకం చేసి మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవడన్నా నోరు తెరవాలంటేనే భయపడుతున్నాడు. అటువంటిది వీడు ఇంత తెగింపు ఏంది? వీని వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆ వెనకాల ఉన్నటువంటి రాజకీయ శక్తులు ఏంటి? వెనకాల ఉన్నటువంటి పెద్ద తీవ్రవాద శక్తులు ఏమన్నా ఉన్నాయని 6 నెలలు విచారణ చేసి నా మీద ఏసీబీ రైడ్ చేస్తే 2 కోట్ల రూపాయల ఆస్తి తప్ప 2 పైసల ఆస్తి కూడా దొరకలే. బాగా పెద్ద ఎత్తున డబ్బులు ఉన్నాయి. లే పెద్ద ఎత్తున కాదు, ఇదే పెద్ద టీవీలలో నార్సింగ్లో 4.5 ఎకరాల భూమి ఉందన్నారు, 1 కోటి రూపాయలు. నా యొక్క ఆదాయం 2,70,00,000, నా ఆస్తి 2 కోట్లు. 4.5 సంవత్సరాలు అయింది. ఈ రోజు కూడా ఏసీబీ ఎందుకు ఛార్జ్ చేయలేకపోయింది? ఎందుకు మీరు విజిలెన్స్ కమిషన్ కన్విన్స్ చేసి నా మీద క్రిమినల్ కేసు పెట్టలేకపోయినరు? ఎందుకు చేతులెత్తేసింది ప్రభుత్వం? ఇదంతా కూడా బోగస్ కేసు అనేటటువంటిది ఆ వచ్చినటువంటి ఏసీబీ అధికారులు చెప్పారు, సార్ ఇట్ ఈజ్ ఎ ప్లాంటెడ్ కేస్. మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది మిమ్మల్ని చేస్తుంటే. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు అనేటటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మంత్రి నాకు చెప్పినటువంటి విషయం మీకు చెప్తా. ఐఎమ్ ఆన్ రికార్డ్ చెప్తున్నా నీకు. నీపైన దాడి అనేటటువంటిది కేవలం నీపైన దాడిగా భావించకు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామికంగా మాట్లాడేటటువంటి వ్యక్తులు, శక్తులకు, ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు ఎవరైతే గొంతెత్తి మాకు డిఏ కావాలంటారో, పిఆర్సీ కావాలంటారో అటువంటి వ్యక్తి మళ్ళా గొంతు ఎత్తకుండా నీది ఒక ఉదాహరణగా చూపించాలనుకుంటున్నాము. అందుకే పాత సినిమాలో చెప్తారు, చావు అనేటటువంటిది చాలా భయంకరంగా ఉండాలి. ఆ చావును చూసి మళ్ళీ ఎవడు కూడా మన వైపు కన్నెత్తి చూడకూడదు అనేటటువంటి డైలాగ్ ఏదైతే ఉన్నదో ఆ డైలాగును ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువరాజుది, చలామనేటువంటి యువరాజుది. ఆ తర్వాత అది కూడా చేయకపోతే ఈ విధమైనటువంటి కేసులు పెట్టి ఆ తర్వాత క్రమంలో ఇంకా కూడా వీడు ఎన్ని కేసులు పెట్టినా లొంగుతలేడని చెప్పి నవీన్ మిట్టల్ అనేటటువంటి ఒక అధికారిని పెట్టి నా మీద అనేక రకాలైనటువంటి కేసులు బనాయించి వీడిని ఉద్యోగం నుంచి తొలగించాలని, ఆఫీసులోకి రావద్దని ఎన్ని రకాల చేసినా నేను ఈరోజు చెప్తా ఉన్నా, ఖచ్చితంగా వీళ్ళ యొక్క పాపాలు అనేటటువంటివి పండినాయి కాబట్టే ప్రకృతి అనేటటువంటిది పరవశించింది. నువ్వు ఏదైతే చెప్పినావో దాదాపు నాగార్జున సాగర్ కట్టి ఇన్ని రోజులైంది, ఎన్నడూ కుదరలే. నేను మా ఊర్లో చెరువులో ఎప్పుడు నేను ఆడుకునేవాడిని. నేను కట్టినటువంటి పిట్టగూడు కనీసం 4 రోజులు ఉండేది, అందులో పిట్టలు పోయేటివి.
కానీ ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి అన్నీ తానే కట్టినటువంటి కోట్ల రూపాయల అప్పు తెచ్చినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కుంగింది, అది కూడా ఎన్నికలకు ముందు 2 నెలల ముందు ఎందుకు కుంగింది అంటే నువ్వు చేసినటువంటిది, నువ్వు చేస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో, ఏదంటే చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి డాష్ డాష్. అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పూజలు చేసిన, పునస్కారాలు చేసిన, చండీ యాగాలు చేసిన, లేదా పెద్ద పెద్ద స్వాముల కాళ్ళు మోకినా నీ యొక్క నియతు బాలేదు, నీ మనసులో ఉన్నటువంటిది విషము అనేటటువంటిది ప్రకృతి గ్రహించింది కాబట్టే ప్రకృతి నిన్ను శిక్షించిందని చెప్పి నేను భావిస్తున్నా. 100% శిక్షించింది. లేకుంటే ఎన్నికలకు 2 నెలల ముందు పడిపోవడం ఏంటి?